पूर्णमादाः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः మిస్టిక్స్ ఫేస్ చేసేటువంటి డిసీజెస్ గురించి మనం చదువుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగా మనకి ఏమని చెప్తున్నారంటే ప్రాబ్లమ్స్ arising from the awakened heart center of the disciples అది చదువుకుంటున్నాం మనం. There is, however, little that can be done by the disciple except to attempt to regulate the outgoing energy of love. The problems remains fundamentally that of the one affected. The adjustments, as I have remarked above, have to be made from the other side, with the disciple standing ready to cooperate at the first indication of a willingness to recognize relationship and intention to cooperate in group service. So, డిసైపుల్గా ఉన్నటువంటి వాడు ప్రాబ్లమ్స్ వాడికి వాడికి వచ్చేటువంటి వాటికి ప్రధానమైనటువంటి సొల్యూషన్ ఏంటంటే గ్రూప్ సర్వీస్. సో ఫస్ట్ ఇండికేషన్ ఆఫ్ ఎ విల్లింగ్నెస్ టు రికగ్నైజ్ రిలేషన్షిప్ అండ్ ఇంటెన్షన్. అది ఒకటి, ఈ షుడ్ రికగ్నైజ్ రిలేషన్షిప్ ఒకటే అంటే ఏంటంటే మన చుట్టూతో ఉన్నటువంటి వాళ్ళతోటి మనం ఒక సద్భావముగా జీవించడం అంటే చక్కగా ఏర్పాటు చేసుకోవాలి. రైట్ రిలేషన్షిప్స్ అంటే చక్కగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. తర్వాత రికగ్నైజ్ రిలేషన్షిప్ అండ్ ఇంటెన్షన్ టు రికగ్నైజ్ ఇన్ గ్రూప్ సర్వీస్. వాడికి లోపల నుంచి ఈ షుడ్ హ్యావ్ ఇంటెన్షనల్గా లోపల ఒక డిజైర్ అంటున్నది రన్ అవుతున్నాను ఏంటంటే గ్రూప్ సర్వీస్. ఎవరి పాటికి వాడు నా పాటికి నేను ఏదో చేస్తా అంటున్నదే కాకుండా 10 మందితో కలిసి సర్వీస్ చేయడం అంటున్నది ఎక్కువ. అది గ్రూప్ సర్వీస్. ఈ రెండు చక్కగా ఏర్పాటయ్యేటట్టు చూసుకోండి అన్నారు. దిస్ ఇస్ ఏ పాయింట్ విచ్ బోత్ పార్టీస్, ద డిసైపుల్ అండ్ ద పర్సన్ రియాక్టింగ్ టు హిస్ ఇన్ఫ్లుయెన్స్, నీడ్ టు కన్సిడర్. మామూలు వాడు కూడా ఇదే ఫాలో అవ్వాలి, ఒక డిసైపుల్గా ఉన్నటువంటి వాడు కూడా ఈ ప్రిన్సిపల్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు. The disciple stands ready. The responsive party usually withdraws or approaches according to the urge of his soul or of his personality, probably the latter in the early stages. So, సోల్గా ఉన్నటువంటి వాడు లేదా పర్సనాలిటీగా ఉన్నటువంటి వాడు, వీళ్ళిద్దరూ కూడా డిసైపుల్గా ఉన్నటువంటి వాడితోటి చక్కటి ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవడం, వాడు జీవించినట్టుగా ఒక గ్రూప్ సర్వీస్లో వీడు కూడా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎవరికైనా ఇది తప్పకుండా పాటించవలసినటువంటి నియమం. Probably the latter in the early stages. Eventually, however, he stands with the disciple in full cooperative understanding, and the trying time of difficulty is ended. ట్రయింగ్ టైమ్ ఆఫ్ డిఫికల్టీ అంటున్నది వీడికి అంటే గ్రూప్ సర్వీస్లో చాలా రహస్యాలు అందించిన మాస్టర్ గారు అది మనకి ప్రధానంగా అందించారు. ఎప్పుడైతే మనం గ్రూప్ సర్వీస్లో మనం పాల్గొంటామో ట్రయింగ్ టైమ్ ఆఫ్ డిఫికల్టీ ఈజ్ ఎండెడ్ అని చెప్పారు మనకి ఇక్కడ.
జీవితంలో ఒక తెలియకుండా మన జీవితానికి ఒక చక్కటి మార్గం అంటుండదు అలా తీసుకెళ్తుంది గ్రూప్ సర్వీస్లో పాల్గొన్నవాడికి. ఒక చక్కటి మార్గం అంటే వాడు ఏ జీవితం అయితే వాడు గడపాలో, సోల్ లెవెల్లో వాడు ఎట్లయితే ఉండాలో దాంట్లోకి గ్రూప్ సర్వీస్ అంటుంటే వాడు మలుస్తూ వెళ్తుంది అనమాట. అది ఇందులో ఉన్నటువంటి అంతర్హస్యం. It is not possible for me to enter into explicit detail in considering these problems connected with the heart and the life energy of the disciple. They are conditioned by his ray, the initiation for which he is being prepared. అది. సో వీటి గురించి ఎక్కువ వివరాలు నేను చెప్పలేను. ఇది ఎలా మలసపడుతుంటుంది, ఎటువంటి సర్వీస్ వాడు తీసుకుంటాడు, ఎటువంటి విధానంలో వాడు ఎంటర్ అవుతాడు, ఏ రకంగా చేసుకుంటూ వస్తాడు అంటే ఉదాహరణకు మన భాషలో చెప్పుకోవాలంటే అందరూ కూడా హోమియో సర్వీసే చేయక్కర్లేదు. అది సర్వీస్ గ్రూప్ సర్వీస్ అన్నారు. ఒక్కొక్కటి ఎంచుకుంటాడు. మనం 7 డేస్ గురించి చెప్పుకున్నప్పుడు చాలా వివరాలు చెప్పుకున్నాం. సో వాడి మైండ్ ఎటువంటి వైపు అట్రాక్ట్ అవ్వబడుతోంది, ఏం చేయడానికి వాడి మనసు ఉత్సాహం చూపిస్తోంది. ఉదాహరణకి గ్రంథ ముద్రణ, అది ఆ సర్వీస్ చేసేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అంటే దాన్ని చక్కగా ప్రూఫ్ రీడింగ్ చేసుకోవడం, దాన్ని చక్కగా తయారు చేసుకోవడం, ఇలాంటి సర్వీస్ చేసేవాళ్ళు కొందరు ఉంటారు. అంటే ఇంటలెక్చువల్ లెవెల్లో చేయాల్సినటువంటి సర్వీస్, ఫిజికల్ లెవెల్ కాకుండా ఇంటలెక్చువల్ లెవెల్. సో ఆ సర్వీస్ చేయడం అంటున్నది ఒకటి. మందులు ఇవ్వడం, మందులు కట్టివ్వడం, కేషెస్ రాసుకోవడం ఇదొకటి. చక్కగా 10 మందిని కూర్చోబెట్టి ఒక మంచి మార్గాన్ని ఉపదేశించడం ఒకటి. పిల్లల్ని 10 మంది పిల్లల్ని వాడి చుట్టూతో ఉండేటువంటి వాడిని పిలిచి రోజు కాసేపు కూర్చోబెట్టి వాడికి ఒక మంచి కథలు చెప్పడం, వాళ్ళందరికీ కూడా నీతి కథలు చెప్తూ ఉండడం, వాళ్ళందరికీ చక్కగా శ్లోకాలు నేర్పించడం, ఇలాంటి సర్వీస్ ఒకటి. ఇలా ఎన్నో సర్వీసెస్ ఉన్నాయి. సో ఇంటలెక్చువల్గా చేసేటువంటి సర్వీసెస్ ఉన్నాయి. ఇలా ఎన్నో రకాలైనటువంటి సర్వీసెస్. లేదు 10 మందికి ఒక చక్కటి వాళ్ళ జీవితానికి కావాల్సినటువంటి ఒక విధానం అంటే వాళ్ళకి పరిచయం చేస్తుండడం, జీవనోపాధి కల్పించేటువంటి విధానం నేర్పిస్తుండడం, దాంతోపాటు భగవద్భక్తి కల్పిస్తూ ఉండడం, తర్వాత వాడి చుట్టూతో ఉండేటువంటి విధానంలో వాడికి ఒక సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఈథరిక్ వరల్డ్లోకి వాడు వెళ్ళగలిగేటువంటి కావాల్సిన విధానాన్ని వాడికి తెలియజెప్తుండడం, ఇలాంటివి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అందులో వీడికి ఇష్టంగా ఉందనేటువంటిది వీడికి ఎంచుకోవచ్చు. అది దేని చేత ఎంచబడుతుంటుందంటే వాడి యొక్క కిరణం, వాడు ఏ కిరణంకి సంబంధించిన వాడు ఏమిటి, దాని నుంచి వాడు ఆ సర్వీస్లోకి వాడు ఎంటర్ అవుతాడు. ఇప్పుడు కూడా అందరూ కూడా ఒకటే చేయాల్సినటువంటి కాకుండా అలా వెళ్తాడు అన్నమాట. దే ఆర్ కండిషన్ బై హిస్ రే ద ఇనిషియేషన్ ఫర్ విచ్ హీఈస్ బీయింగ్ ప్రిపేర్డ్. వాడికి దేనిలో వాడు ఇనిషియేషన్ అవ్వబడుతున్నాడు ఏమిటి అన్నటువంటి దానిలో బట్టి వాడు కలుగుతుంటుంది. అండ్ ద క్వాలిటీ ఎవల్యూషనరీ స్టేటస్, వాడి యొక్క ఎవల్యూషనరీ స్టేటస్ ఎలా ఉంది, ద రే ఆఫ్ దోస్ ఎఫెక్టెడ్. అది there are also difficulties and problems of a more subtle nature arising from the same cause but not localized in certain definite human relationships. A disciple says, he writes and speaks, his words and influence permeate into the masses of men. ఒక డిసైపుల్గా ఉండేటువంటి వాడు జీవితం చాలా చక్కగా ఉండాలి. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రోజు క్లాస్కి వస్తున్నాం అంటే మన యొక్క లైఫ్ స్టైల్ చాలా బాగుండాలి. అందరి లైఫ్ స్టైల్గా మనది పెట్టుకుంటాం అని మాత్రం దయచేసి అనుకోకండి. ఎందుకంటే తెలియకుండా మీరు చాలా మందిని మీరు ప్రభావం చేస్తూ ఉంటారు. మీరంటే మనల్ని చూసి చాలామంది ఇమిటేట్ చేయడానికి చూస్తుంటారు. వాడు అలా ఉన్నారు కదా, మరి నాకెందుకు చెప్తున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎస్పెషల్ ఒక సాధన చేస్తుంటే వాళ్ళ చుట్టూతా వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా వాళ్ళని ఇమిటేట్ చేయడానికి చాలామంది ట్రై చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ ద ఎనర్జీ దట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ దెమ్, నాట్ సంథింగ్ గ్రేట్ దే ఆర్. సో ఎనర్జీకి ఒక మ్యాగ్నెట్ చుట్టూతో ఎలా అయితే ఐరన్ ఫీలింగ్స్ అట్రాక్ట్ అవుతుంటాయో, ఇప్పుడు ఒక చక్కటి సాధకుడుగా ఉంటున్నటువంటి చుట్టూతా మామూలుగా జీవిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తెలియకుండా అలా అట్రాక్ట్ అవుతారు. వాడి జీవితం చాలా చక్కగా ఉండాలి. దాని విధంగా వాడు ఉండాలి అంటే వాడి యొక్క లైఫ్ స్టైల్, వాడి యొక్క అలవాట్లు ఇవన్నీ కూడా నెమ్మదిగా సర్దుబాటు చేసేసుకుని వాడు ఒక చక్కటి జీవన విధానంలోకి వాడు రావాలి. ఎందుకంటే వాడిని చూసి చాలామంది ఫాలో అవుతుంటారు. అదే కదా మనకి రామకృష్ణ పరమహంస చెప్పారు, నేను పూజ మానేస్తే వీళ్ళందరూ మానేస్తారు, అందుకే నేను పూజ మా శ్రీకేర్ కూడా చెప్పింది అది అట్లా. సో వాళ్ళు అవన్నీ చేస్తుండడం చేత వాళ్ళని చూసి ఆచరించే వాళ్ళు చాలామంది ఉంటారు. అందరి నుంచి అదే చెప్తున్నారు ఇక్కడ. హిస్ వర్డ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పెర్మియేట్ ఇన్ టు ద మాసెస్ ఆఫ్ మెన్. వాడి యొక్క వాక్కు, వాడు జీవించేటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా మందిని ప్రభావం చేస్తూ ఉంటుంది. హీ రైట్స్ అది తర్వాత arousing them into activity of some kind, often good and spiritual, sometimes evil, amagnostic and dangerous. ఒకసారి
చక్కటి రహస్యాల్లోకి వాళ్ళు మంచి పనులు చేయడానికి వీటిలోకి వస్తుంటారు. ఒకసారి వాళ్ళు చెడ్డ పనులు చేయడంలో కూడా వాళ్ళు అట్రాక్ట్ అవ్వబడుతుంటారు చూసి. అది కూడా ఉంటుంది. అదేంటో చెప్తారు మనకి, నెమ్మది కంగారు పడకండి. మామూలుగా అయితే మనం చేస్తున్నటువంటి దాని నుంచి ఒక మంచి పనులు చేయడంలోకి వాటిలోకి వేరే వాళ్ళు చక్కగా వాళ్ళకు కూడా ఒక సర్వీస్ చేద్దాం అన్నటువంటి భావం వాళ్ళకు కూడా కలుగుతూ ఉంటుంది. He has therefore to deal not only with his own reactions to the work he is doing, but also in a general and specific sense to deal with the masses whom he is beginning to affect. సో వాడి ఓన్ రియాక్షన్స్ మాత్రమే కాకుండా వాడు జీవించేటువంటి విధానమును 10 మందికి ఉపయోగపడేటువంటి విధంగా వాడు వెళుతుండాలి. బాబు మనము వీడే కదా ఇక్కడ ఉన్నది అన్నటువంటిదిగా ఉండదు ఎప్పుడు కూడా. మన చుట్టూతా మనల్ని గమనిస్తూ ఉన్నటువంటి వాళ్ళు అనేక, అంటే ప్రత్యక్షంగా ఉంటారు, పరోక్షంగానూ ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం చేస్తున్నటువంటి పనులు ఎవరు చూసారులే అంటున్నది అనుకోకండి. పరోక్షంగా మనని అనుసరించే వాళ్ళు ఎంతోమంది. ఇట్ హ్యాపన్స్. చెప్తే మనం గొప్పవాళ్ళం అని మాత్రం అనుకోకుండా, ఒక డిసైపుల్ సంగతి మనం చెప్తున్నాం ఇక్కడ అంతే. మనం అంటే డిసైపుల్ని గమనించేటువంటి వాళ్ళు ఎంతోమంది, వీడి ప్రభావం వాడి మీద ఎంతోమంది మీద అలా పడుతుంటుంది. ప్రత్యక్షంగా ఉండక్కర్లేదు వాడి చుట్టూ. అందురించి వాడి జీవన విధానం చక్కగా ఉండేట్టుగా చూసుకోవాలి వాడు. But also in a general and specific sense to deal with the masses whom he is beginning to affect. This is not an easy thing to do, particularly for an inexperienced worker with the plan. చోటులో ప్లాన్ అనేటువంటిది ఒకటి ఉంటుంది కదండి. అది మెయిన్, బాగా గుర్తుపెట్టేసుకోండి. చోటులో ఒకే ఒక ప్లాన్ ఉంది. దానికి తగ్గట్టుగా మొత్తం గురువులనండి, పరమ గురువులనండి, శిష్యులనండి, వీళ్ళందరూ కూడా దానికి ట్యూనప్ అయి పనిచేస్తుంటారు. ఇక్కడ డిసైబుల్ సంగతి చెప్తున్నారు కాబట్టి ఆ ప్లాన్కి వీడు దానికి సంబంధించిన విధంగా వీడి జీవితం అనేటువంటిది వెళుతూ ఉండాలి ఎప్పుడు కూడా. అది మొదట్లో వీడికి ఒక కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఒక డిఫికల్టీగా ఉంటుంది, అది ఫాలో అవ్వడం, ఇదంతా మనం చేయగలమా అన్నట్టుగా ఉంటుంది. కానీ వాడి యొక్క పర్సనాలిటీని పక్క పెట్టేసేయడం అంటుంటుంది. అలవాటు అయిన తర్వాత వాడు చక్కగా దాంట్లోకి అలా వెళ్ళిపోతుంటాడు. He fluctuates between the mental plane where he normally attempts to function and the astral plane where the masses of men are focused. ఇప్పుడు మెంటల్ ప్లేన్లో వీడు వేర్ హీ ఈస్ వర్కింగ్, ఆస్ట్రల్ ప్లేన్లో ఉండేటువంటి వాళ్ళు వేరు. మామూలుగా మాసెస్ ఆఫ్ మెన్ అంతా కూడా ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటారు, వీడేమో మెంటల్ ప్లేన్లో పనిచేస్తుంటాడు. మెంటల్ ప్లేన్లో పనిచేస్తున్నటువంటి వాడికి, ఆస్ట్రల్ ప్లేన్లో పనిచేస్తున్నటువంటి వాడికి మధ్యలో ఒక అడ్డు పొరలాగా ఉండిపోతుంది. అంటే వాడు చేసేటువంటివన్నీ కూడా వీళ్ళకి బోధపడినట్టుగా ఉంటుంటుంది. And this brings him into the realm of glamour and consequent danger. He goes out in consciousness towards those he seeks to help. He goes out in consciousness towards those he seeks to help, but it is sometimes as a soul, and then he frequently overstimulates his hearers, and sometimes as a personality, and then he feeds and enhances their personality reactions. సో ఇక్కడ చెప్తుంటుంది ఏంటంటే వేర్ ద మాసెస్ ఆఫ్ మెన్ ఆర్ ఫోకస్డ్. వీడు మెంటల్ ప్లేన్లో వీడు ఉంటుంటాడు కదండి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆస్ట్రల్ ప్లేన్లో ఉంటారు. ఆస్ట్రల్ ప్లేన్లో నుంచి వీడిని వాళ్ళు కోరడం అంటున్నది ఒకటి ఉంటుంటుంది. చాలా అంతర్హస్యాలు చెప్తున్నాయి నన్ను కూడా. ఆస్ట్రల్ ప్లేన్లో వీడిని వాళ్ళు కోరడం అంటుంటే జరుగుతుంది. వీడేమో మెంటల్ ప్లేన్లో వీడు పనిచేస్తుంటారు కదా, వీడి యొక్క రియాక్షన్స్ అన్నీ కూడా ఎవరికి వెళ్ళాలో ఇక్కడి నుంచి వాడికి అలా వెళుతూ ఉంటాయి. ఉదాహరణకి మనకి పలానా చుట్టాలంటే ఇష్టం, మనకి పలానా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే ఇష్టం, ఊరికి మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. మనని వీళ్ళు మాత్రమే తలుచుకుంటూ ఉంటారని మాత్రం అనుకోకండి. మనకి ఏదో పరిచయం ఎవరో, ఇప్పుడు జస్ట్ ఏదో బస్సులోనో లేదా ఏదో ఊరిలోనో ఏదో వాళ్ళు మా పరిచయం, మనం ఏదో కొంచెం మాట్లాడాం, వాళ్ళు మనం ఏదో పెళ్లిలో కలిసాం, ఊరికి జస్ట్ అంటే చాలా తక్కువ మనకి వాళ్ళకి రిలేషన్ ఉన్నా వాళ్ళు మనని ఏదో కారణం చేత లేదా మనం వాళ్ళు సంభాషించుకున్నటువంటి రహస్యాన్ని బట్టి వీళ్ళు మనకి ఇక్కడ ఉండుండే మనకి ఈ సొల్యూషన్ ఏమన్నా మనకి వీళ్ళు ఏమన్నా చెప్పుండే వాళ్ళను ఏదో రకంగా వాళ్ళు మనని స్మరించుకోవడం అంటుండే జరగచ్చు. అది వీడికి తెలియకపోవచ్చు. ఆస్ట్రల్ ప్లేన్లో వీడు ఉంటే అది ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మెంటల్ ప్లేన్లో ఉంటాడు కాబట్టి వీటి నుంచి వెళ్ళవలసినటువంటి ఎనర్జీస్ వాడికి అలా వెళ్ళిపోతుంటాయి. He may not be knowing to whom it is
expanding or to whom it is being received. ఎవడు ఇది రిసీవ్ చేసుకుంటున్నాడో, ఎవరికి ఇది వెళుతుందో అనేది పెద్దగా తెలియకపోవచ్చు. మెంటల్ ప్లేన్లో వీడు చేసేటువంటి, వీడికి తెలిసినటువంటి జ్ఞానము, ఎందుకంటే వీడి ఆస్ట్రల్ ప్లేన్లో వాడు వీడిని తెలుసుకోవడం అటువంటి చేస్తుంటాడు. వీడు మెంటల్ ప్లేన్లో వీడికి జ్ఞానం అంటున్నది కొంత ఏర్పడినటువంటి దానికి ఈ మెంటల్ ప్లేన్ నుంచి వాడికి అలా వెళుతుంటుంది వీడి దగ్గర నుంచి. అది వీడి చుట్టూతో ఉండేటువంటి వాళ్ళకే వీడికి సంబంధం అని మాత్రం అనుకోకండి. మెంటల్ ప్లేన్లో అలా వెళుతుంటుంది వీడి నుంచి వాడికి. అలా వెళుతూ ఉన్నటువంటి విషయంలో ఒకటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హీ గోస్ అవుట్ ఇన్ కాన్షియస్నెస్ టువర్డ్స్ దోస్ హీ సీక్స్ టు హెల్ప్, బట్ ఇట్ ఈస్ సమ్టైమ్స్ యాజ్ అ సోల్. మెంటల్ ప్లేన్లో వీడు సాధన అంటే సాగుతున్నాడు వాడికి. మనం హీలింగ్ లాస్ట్ మంత్ మనం రాసుకున్న దాంట్లో కూడా ఈ పాయింట్స్ రాసుకున్నాం. హీలింగ్ అంటే చేయడంలో చక్కగా ఇది చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఇచ్చారు. వీడు మెంటల్ ప్లేన్లో వీడు సాధన అంటే చేస్తున్నప్పుడు, హీలింగ్ అంటే చేయడానికి వీడు వెళ్ళినప్పుడు సోల్ లెవెల్లో వీడు ఎదుటివాడిని సోల్ లెవెల్లో స్టిమ్యులేట్ చేయడం చేత అక్కడ చక్కగా హీలింగ్ జరుగుతుంది. ఇది తెలుసుకోండి అని చెప్తారు ఆయన. కేవలం వీడికి జబ్బు పోగాక అని హీలింగ్ చేస్తారు జరగదు. సో అది అక్కడ పాయింట్. ఇక్కడ చెప్తున్నటువంటి పాయింట్ ఏమిటంటే, ఇట్ ఈస్ సమ్టైమ్స్ యాజ్ ఎ సోల్. చాలా వరకు వీడు సోల్గా వెళ్ళి మెంటల్ ప్లేన్లో వీటి నుంచి అందవలసినటువంటి రహస్యాలు వాడికి ఇచ్చేసి వస్తుంటారు. ఫిజికల్ లెవెల్ లేదా పర్సనాలిటీ లెవెల్ ఉన్నటువంటి వాడికి ఈ రహస్యాలు బోధపడవు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ హీ లివ్స్ యాజ్ ఇన్ ఆస్ట్రల్ ప్లేన్. ఆస్ట్రల్ ప్లేన్లో మనం తెలుసుకోగానే మన చుట్టూ మన చుట్టాలు, మనకు తెలిసిన వాళ్ళందరూ ఉదాహరణకు 100 మంది ఉన్నారు, మనం అంతకంటే లేరు అనుకోండి. కానీ వీడంటే పరిచయం ఉన్నటువంటి వాళ్ళు సుమారుగా ఒక 500 మంది ఉంటారు. అందులో 100 మంది మాత్రమే వీడు హీ కమ్స్ ఇన్ కాంటాక్ట్ ఇన్ హిస్ లైఫ్. అంటే ఎప్పుడో మిగిలిన 400 మందిని పెద్దగా వీడు టచ్లో ఉండడు. వాడుతాడు ఎప్పుడో 10 ఏళ్ళకో 5 ఏళ్ళకో ఎప్పుడో ఒకసారి ఏమంటే బాగున్నారా అని ఏదో గురు పూజలో కలిసినప్పుడు మాట్లాడుకోవడం, అంతకుమించి వీడంటే వెళ్తే వాడికి ఏం లేదు. బట్ ఈ మిగిలిన 400 మందిలో 50 మంది ఉండవచ్చు వీడికి ఏదో రకంగా వీడి గురించి వాళ్ళు స్మరించడం, వీడి నుంచి వాడికి ఇక్కడ ఏమిటి, ఇక్కడ ఏదో మనం ప్రేయర్ చేసుకోమన్నారు, ఏంటి ప్రేయర్ ఎలా చేసుకోవాలి ఇక్కడ, ఇలాంటిదేవో వాడికి సందేహాలు కలగచ్చు. వీడేదో ఉదాహరణకి వీడేదో గురు పూజలో ప్రవచనం చెప్పుకుంటారు, ఆ రహస్యం వాడికి తెలియదు. సో ఇలాంటివి అనేక రకాలు ఉంటుంటాయి అన్నమాట. అది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పర్సనాలిటీ లెవెల్గా కాకుండా సోల్ లెవెల్లో వెళ్ళి వాడు చేస్తుంటాడు. అండ్ ఫ్రీక్వెంట్లీ ఓవర్ స్టిమ్యులేట్స్ హిస్ హియరర్స్ అన్నారు. సో వీడు చుట్టూతో ఉంటున్న వాళ్ళని ఎంతో ప్రభావితం చేస్తుంటాడు. అండ్ సమ్టైమ్స్ యాజ్ ఎ పర్సనాలిటీ, అండ్ దెన్ హీ ఫీడ్స్ అండ్ ఎన్హాన్సెస్ దేర్ పర్సనాలిటీ రియాక్షన్స్. ఒక్కొక్కసారి పర్సనాలిటీగా ఉంటుంటాడు వాడు పర్సనాలిటీ తోటి రిలేషన్స్ అంటే వాడు ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కూడా చూస్తుంటాడు. వాడు వ్యక్తిగతంగా మాత్రం వాడిని చూడకండి, అది ఇక్కడ బాగా తెలుసుకోండి. థియేటర్ హీలింగ్ వచ్చిన తర్వాత వ్యక్తిగతంగానే మనం మన చుట్టూతో ఉంటుంటాన్ని చూస్తున్నట్టు మనకి ఈ గ్రంథం మనకి బాధపడదు. గుర్తుపెట్టుకోండి. As time goes on, he learns through the difficulties brought about by the necessary heart approach. Through the difficulties brought about by the necessary heart approach గా వెళుతున్నటువంటి వాడికి హార్ట్ అప్రోచ్ వేరు, మైండ్ అప్రోచ్ వేరు, 2 అప్రోచెస్ ఉంటాయి చెప్తున్నారు. టు స్టాండ్ ఫర్మ్ అట్ ద సెంటర్, సెండింగ్ ఫోర్త్ ద నోట్, గోయింగ్ హిస్ మెసేజ్, డిస్ట్రిబ్యూటింగ్ directed love energy and influencing those around him, but he remains impersonal, a directing agency only and an understanding soul. అలా అంటే వీడి నుంచి 10 మందికి అంటే మనకి ఈజీ కాబట్టి హోమియో వైద్య సేవ. వీడు కూర్చుని అలా పొద్దునుంచి రాత్రిదాకా 100 మంది మందులు ఇచ్చేయచ్చు, 100 మందికి కేసులు రాసేయచ్చు, 100 మందికి మందులు కట్టేసేయచ్చు. ఆ మందులు తీసుకున్నటువంటి వాడికి చాలా చక్కగా వాడికి రోగాలు తగ్గిపోవచ్చు. బట్ హీస్ బీయింగ్ అన్ఎఫెక్టెడ్. వీడు ఎఫెక్ట్ అవ్వడు దాని చేత, వాళ్ళు చెప్పేటువంటి దీని చేత. వీడు ఎలా అన్ఎఫెక్టెడ్గా వీడు ఉండడం అంటాడు, వీడు సాధన చేసుకోవాలి. చాలా ముఖ్యమైన పాయింట్. అండ్ హీస్ distributing love energy, directed love energy and influencing those around him, but he remains impersonal, a directing agency only and an understanding soul. This impersonality, which can be defined as a withdrawing of personality energy, produces its own problems. దీనిలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పర్సనాలిటీగా వాడికి వీడికి ఏం రిలేషన్ లేదు. సోల్గా వీడి నుంచి వాడికి ఎనర్జీ వెళ్ళింది, వీడి నుంచి వాడికి మెంటల్ ప్లేన్లో వెళ్ళాల్సిన నాలెడ్జ్ వెళ్ళింది, లేదా మందు వెళ్ళింది, లేదా ఇంకోటో వెళ్ళింది అంతే. వాళ్ళందరూ కూడా వీడి చేత చాలా చక్కగా తగ్గించబడ్డారు, లేదా జ్ఞానం పొందారు. వాళ్ళందరూ కూడా జీవితంలో కావాల్సినటువంటి మంచి రహస్యాలు పొందారు. ఇవన్నీ జరిగింది. నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే దానివల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. యాజ్ ఆల్ డిసైపుల్స్ వెల్ నో, దెర్ ఈస్ నథింగ్ హౌఎవర్ దట్ దే కెన్ డూ అబౌట్ ఇట్ బట్ రెడ్.
for time to lead the other person forward into clear understanding of the significance and esoteric meaning of right human relations. The problem of workers with అది ఏంటంటే వీడు ఉదాహరణ వీడు మంది చేశాడు అనుకోండి, వాడికి రోగం తగ్గలేదే అంటే భావం వీళ్ళు ఎక్కువ వచ్చేస్తాడు. ఏంటి వాడికి మనం మంచి మంది చేసిన వాడికి ఏంటి తగ్గలేదు, వాడికి తగ్గాల్సిన టైం వాడికి తగ్గుతుంది. ఇక్కడ ఏంటంటే వీడు మంచి మంది ఇవ్వడానికి, కరెక్ట్ మంది ఇవ్వడానికి వీడు సంసిద్ధుడం అన్నటువంటి వాడి విషయం మనం చెప్పుకుంటారు. మామూలు వాడి విషయం ఇక్కడ చెప్పుకోవట్లేదు. ఏదో అప్పుడిప్పుడు ఏదో కొంచెం ఒకటి జ్ఞానం కలిగి ఏదో ఒక మందులు వేసేసి ఇలాంటి వాడి గురించి కాదు. చక్కగా సాధన కలిగినటువంటి వాడు ఒక మంచి మంత్రం చేసుకుంటాడు. వీడు వాడి దగ్గరికి వచ్చిన వాడికి వీడు చెప్పాడు, వాడికి తగ్గలేదే అన్నటువంటి భావం వీడిలో ఉండదు. ఎందుకంటే వాడికి తగ్గాల్సిన టైంకి ఈ పాయింట్ మనం స్టార్ట్ చేసిన తర్వాత రీచ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. వాడి మీద వేసినటువంటి మందు వాడి మీద ప్రభావం చెప్పడానికి టైం పడుతుంది. అది ఎట్లాగో మన్నించి వెళ్ళినటువంటి వాకు వాడి మీద ప్రభావం చెప్పడానికి కొంత సమయం పడుతుంది. అది బాగా తెలుసుకోవాలి. దానికి మనం కంగారు పడకూడదు. దాన్ని మనం మనసుకు తీసుకుని మనం అలా అరే ఏంటో వీడికి ఎన్నాళ్ళైనా వీడు బాగుపడట్లేదే, మనం ఎన్నాళ్ళ నుంచి ఇది చేస్తున్నాం వీడికి అంటే భావం వీడిలో పెద్దగా ఉంచుకోకూడదు. Into clear understanding of the significance and esoteric meaning of right human relations, the problem of workers with individuals and with groups is basically connected with the energy of the heart and with the vivifying force of its embodied life. Connected with the energy of the heart. ఇక్కడ ఏంటంటే the problem of workers with individuals and with groups. ఇండివిజువల్స్ తోటిను గ్రూప్స్ తోటి మనం పనిచేస్తున్నప్పుడు ఏమిటి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వాడిని మలిచేటువంటిది ఎనర్జీ ఆఫ్ ది హార్ట్. వీడు వేసినటువంటి తోడు పెరిగేస్తాం చేసిన పాలలో అది ఇక్కడ ఎక్కువ. సో ఎనర్జీ ఆఫ్ ది హార్ట్ నుంచి వాడి హార్ట్ని స్టిమ్యులేట్ చేయగలిగే అంత ఎనర్జీ వీడు హృదయం నుంచి వాడికి ప్రవహించాలి. వీడు హృదయం నుంచి వాడు హృదయంలోకి వీడు ఏ విషయం అయితే చెప్తున్నాడో ఆ విషయమై పూర్తిగా వాడు మలచబడేటువంటి విధముగా వాడిని స్పందింపజేసేటువంటి విధముగా వీటి నుంచి ఎనర్జీ వాడికి పాస్ ఆన్ అవ్వాలి నిజానికి. అది the problem of workers with individuals and with groups is basically connected with the energy of the heart and with the vivifying force of its embodied life. అది వాడిలో ఏ విధంగా మలుస్తూ ఉంటుంది అనేటువంటిది ఒకటి ఉంటుంది. ప్రతి వాడిని ఒకటే విధంగా వెళ్ళదు అంటే ఎంతవరకు వివిఫై చేస్తుంది వాడిని అనేటువంటిది, ఎంతవరకు వాడిని ఇది చేస్తుందో వాటిలో వినియోగపడి వాడిని మలుస్తుంది అనేటువంటిది కొంత వాడి యొక్క వ్యక్తిగత జీవితాన్ని మీద కూడా ఇది ఆధారపడుతుంటుంది. In connection with this problem and its reactions upon the disciple, certain definite physical difficulties are apt to occur, and with this I will shortly deal. So, ఈ రకంగా వీడు చుట్టూతా అంటున్నటువంటి ప్రభావం చేస్తున్నటువంటి వాడు కొన్ని ఫిజికల్ డిజార్డర్స్ అంటుంటే కొన్ని వస్తాయి. వాటి గురించి కొన్ని చెప్తున్నారు మనకి. It should be pointed out that difficulties of rhythm are apt to occur. Difficulties of rhythm. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ప్రేయర్ చేయాలంటే వీళ్ళు కొన్ని డిఫికల్టీస్ ఆఫ్ rhythm వల్ల కొన్ని అవి చెప్తున్నారు అక్కడ. And the problems connected with the cyclic life of the disciple. The heart and blood are historically related and symbolically define the pulsating life of the soul, which demonstrates upon the physical plane in the outgoing and the withdrawing dual life of discipleship, each phase of which presents its own problems. Once a disciple has mastered the rhythm of his outer and inner life and has organized his reactions so that he extracts the utmost meaning from them, but is not conditioned by them. Utmost meaning. ఇన్నర్ రిథమ్ అంటుండదు ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అవుటర్ రిథంలో వీడి యొక్క హృదయ స్పందన ఎలా ఉందో గమనించండి. వీడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎలా గమనించండి. మొట్టమొదటిగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు వీడు ఎప్పుడు కూడా తాళ లయాత్మకంగా ఉంటుంటాయి. కానీ నిత్య జీవితంలో మనం ఎన్నోసార్లు పొద్దునుంచి రాత్రి చూస్తే కొన్నిసార్లు మనలో కోపం వస్తుంది. మనలో కోపం వచ్చినప్పుడల్లా మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు మారుతుంటాయి. మన యొక్క భావములను బట్టి మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు అన్నీ కూడా మారిపోతుంటాయి. మన యొక్క హార్ట్ రిథమ్ అంటున్నది గమనించండి. అది ఎప్పుడు కూడా నిమిషానికి చూస్తే 72 సార్లే కొట్టుకుంటాం. చక్కగా అలా అది ఒక తాళంగా లయాత్మకంగా అది అలా చేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ వెళుతుంది మన దేహం యొక్క అన్ని అవయవములకు. ఏ రోజు ఎంత వేళలో ఉదాహరణకి ఈ క్షణంకి ఎంత వేళలో అంత వెళుతుంది. ఈ టైం ఉదాహరణకు భోజనం చేసేటప్పుడు రక్త ప్రసరణ ఎక్కువ ఇప్పుడు యొక్క స్టమక్కి వెళ్ళాలి, అది అట్లా వెళుతుంది. ఎక్కువ ఆలోచిస్తున్నాడు, ఎక్కువ బుర్రతోటి పని చేస్తున్నాడు, అప్పుడు ఎక్కువ రక్త ప్రసరణ బుర్రకు వెళుతుంది. ఎంత వెళ్ళాలో అంతే వెళుతుంది, ఎంత వెళ్ళకూడదు అంత వెళ్ళట్లేదు. అలానే తక్కువ వెళ్ళడం జరగట్లేదు.
అంటే బాడీలో ఈ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ హార్ట్ ఈ రెండు కూడా చాలా తాళలయాత్మకంగా మన దేహంలో జరుగుతుంది. దాని యందు ఒక చక్కటి దృష్టి కలగాలి. అంటే అలాగే మన యొక్క ఇన్నర్ లైఫ్ తోటి కూడా ఒక చక్కటి రథమిక్ లైఫ్ అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోండి. చక్కగా అలా షుడ్ హ్యావ్ రథమిక్ లైఫ్. అంటే ఇష్టం వచ్చినట్టు చిరుబుర్రులు అంటారు చూసారా మాస్టర్ గారు, అలాంటివన్నీ కూడా నెమ్మదిగా అలా తగ్గించేసుకుని ఒక రిథమ్గా లైఫ్ లీడ్ చేయడం అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోండి. రిథమిక్ లైఫ్ అన్నారు. సో ఈ రెండు రిథమ్స్ అంటే జరిగింది గమనించుకోవడం ఆఫ్ హిస్ అవుటర్ అండ్ ఇన్నర్ లైఫ్ అండ్ హ్యాస్ ఆర్గనైజ్డ్ హిస్ రియాక్షన్ సో దట్ హీ ఎక్స్ట్రాక్ట్స్ ది అట్మోస్ట్ మీనింగ్ ఫ్రమ్ దెమ్ బట్ ఈస్ నాట్ కండిషన్ బై దెమ్. అట్మోస్ట్ మీనింగ్ అన్నది అంటే దీని నుంచి వీడి యొక్క వీడి యొక్క నిత్య జీవితంలో మొత్తం వీడి యొక్క మనస్సు, వీడి యొక్క ఆత్మ ఇవన్నీ కూడా ఒక చాలా లయాత్మకంగా ఉంచుకోవడం అంటే వీడు చక్కగా చేసుకుంటాడు. అట్మోస్ట్ మీనింగ్ అన్నారు దాన్ని. అంటే ఏంటి మొత్తం అంతా కూడా ఒక రథం అంటున్నది ఉంది దేహంలో. సృష్టిలో ఒక రథం అంటున్నది ఉంది, దేహంలో ఆ రథం పెట్టి ఇచ్చాడు భగవంతుడు, దేహాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే వీడి యొక్క మనస్సు అనేటువంటి దాన్ని కూడా ఒక చక్కటి రథం ఇవ్వాలి. దేని గురించి ఎంత ఆలోచించాలో దాని గురించి అంతే ఆలోచించండి. దేన్ని ఎంతవరకు వాడుకోవాలో దాన్ని అంతవరకే వాడుకోండి. దేన్ని ఎంతవరకు కలిగి ఉండాలో దాన్ని అంతవరకే కలిగి ఉండండి. వాడు ఏదో పెళ్లి భోజనం పెట్టాడు కదా అని అన్నీ మన కడుపులో వేసేయకండి. ఏదో కొత్తగా బండి తెచ్చాం కదా అని అవసరం లేకపోయినా సరే 100-200 కిలోమీటర్లు తిరిగేయకండి. ప్రతి దాన్ని కూడా ఒక రథంగా వాడుకోండి అంతే. లైఫ్లో ఉన్నటువంటి ప్రతిదీ వాడుకోండి చాలు. భగవంతుడు ఎన్నో ఇచ్చాడు, సృష్టిలో ఎన్నో కొత్త ఎంతో వస్తున్నాయి, వాటిని అన్నింటినీ చక్కగా వాడుకోండి. బట్ హ్యావ్ రిథమ్ ఇన్ లైఫ్. వాడుకోకుండా కూర్చోండి అని చెప్పరు ఎక్కడ కూడా. అన్నీ వాడుకోండి. మోస్ట్ కంఫర్ట్ లైఫ్ ఇచ్చాడు భగవంతుడు. సో కంఫర్ట్స్ మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు అన్నింటినీ వాడుకోండి. బట్ హ్యావ్ రిథమ్. దాన్ని ఎంతవరకు వాడుకోవాలి అంతవరకే వాడుకోవాలి. మన రెగ్యులర్ పనులు మానేసుకుని మరీ ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోవడం అంటుండే చేయకండి. దేనికి ఎంత సమయం ఇవ్వాలో దానికి అంతే సమయం ఇవ్వండి. మీరు అన్నిటికన్నా హయ్యెస్ట్ అన్నటువంటిది మనం కలిగి ఉండాలి. ఇప్పుడు వీఆర్ హయ్యెస్ట్ ఆఫ్ ఆల్. మన చుట్టూ ఉండేటువంటి వస్తువులు, మన ఇల్లు, మన వాతావరణం వీటన్నిటికన్నా మనం హయ్యెస్ట్. అందురించి వాటిని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి. భోజన పదార్థాలు వండి పెట్టారు కదా అని అవి ఎక్కువ వాల్యుబుల్ అని అనుకోకండి. మనం ఎక్కువ వాల్యుబుల్. మన యొక్క స్టమక్, మన యొక్క లివరు, మన యొక్క ఇంటెస్టైన్స్ ఇవన్నీ ఎక్కువ వాల్యుబుల్. అయితే ఎక్కువ మిగిలిపోతుందంటే 10 మంది దానం చేసేయండి. ఉంది కదా అని అలా తినేయాల్సి వచ్చిందండి ఏవో అలా మిమ్మల్ని మీరు తక్కువ చేసేసుకోకండి. వీఆర్ మోర్ వాల్యుబుల్. అవర్ స్టమక్ ఈజ్ మోర్ వాల్యుబుల్. ఏది పడితే అది అలా తోసేయకండి. ఏ పని పడితే ఆ పని అలా చేసేయకండి. ఏది పడితే అది బుర్రలు అలా ఆలోచించేసేయకండి. దానికి అంతవరకు ఆలోచన చేయాలి అంతవరకు. మిగిలిన కంటే తర్వాత చేద్దామని చెప్పి పోస్ట్పోన్ చేశాను విషయం. పెట్టుకోకండి ఎక్కువ బుర్రలో. లైఫ్ని అంతా కూడా ఒక రిథమిక్గా తీసుకెళ్తూ ఉండండి. ఎప్పుడు కూడా ఎక్కువ ఓవర్ స్ట్రెయిన్ చేసేయడం అంటుండేది చేయకండి దేహాన్ని. అలానే దేహాన్ని బద్ధకం అనేటువంటిది అలవాటు చేయకండి. లైఫ్ని ఒక రిథంగా తీసుకెళ్తుండండి ఎప్పుడు కూడా. టైంకి భుజించడం. టైం దాటిపోయింది ఏదో తగు మాత్రంగా తీసుకుని వెళ్ళిపోండి ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఉదాహరణకు పొద్దున్న టిఫిన్ అవ్వలేదు, ఏదో కొంచెం ఏదో పాలు బిస్కెట్లో ఏదో టీ కాఫీనో ఏదో బిస్కెట్లో తినేసి లంచ్కి వెళ్ళిపోండి. లంచ్ బిఫోరే మీరు ప్లాన్ చేసేసుకోండి. లంచ్ కరెక్ట్గా టైంకి. ఏదో విషయం గురించి అలా బుర్రనంతా అలా పెట్టేసేయకండి. ఆదివారం కదా ఈరోజు హాలిడేని అని చెప్పి పడుతుంటే అలా డిస్కషన్ పెట్టి అలా ఇచ్చేసేసుకోండి. బుర్రకి ఎంతవరకు పని చేయాలో అంతవరకు వేయండి. ఆ విషయానికి సంబంధించినంతవరకు అంటే రేపు డిస్కస్ చేద్దాం. బికాస్ యువర్ బ్రెయిన్ ఇస్ మోర్ వాల్యుబుల్. లైఫ్ని ఒక రిథమిక్గా తీసుకెళ్తుండాలి అన్నమాట. దాని యొక్క అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అంటుంది బాగా కలిగి ఉంటుంది. ఎందుకంటే మన దేహంలో ప్రతిదీ కూడా ఒక రిథమిక్గా జరుగుతుంది. కరెక్ట్గా ఆహారం ఇస్తే అది చక్కగా డైజెస్ట్ చేసేస్తుంది ఈ టైం కల్లా. అలా ప్రతిదీ కూడా ఒక రిథమిక్గా ఉంది. మన లైఫ్ అంతా కూడా మన దేహం అంతా రిథమిక్గా చేస్తాం. దాన్ని మనం డిస్టర్బ్ చేస్తాం. దయచేసి డిస్టర్బ్ చేయకండి దాన్ని. ఒక రిథమిక్గా దాన్ని వెళుతుండనివ్వండి. మనం జీవించేటువంటి విధానాన్ని ఒక రిథమిక్గా తీసుకెళ్తూ ఉంటాయి. అది చాలా ముఖ్యమైనటువంటి రహస్యం ఇక్కడ చెప్తున్నారు. సో ఈ రెండింటిని ఎప్పుడైతే మీరు చేస్తారో అట్మోస్ట్ మీనింగ్ దీనిలో నుంచి అంటే మన యొక్క మనస్సు, మన బుద్ధి, మన చిత్తం, మన వీటిలన్నీ కూడా ఒక రిథంగా పెట్టుకుంటాం మనం. రథమిక్గా పెట్టుకున్నాడికి ఇక్కడి నుంచి ఆ పై దాకా ఉన్న సోలు, ఆ సోల్ నుంచి పైన ఉన్నటువంటి ఈశ్వరుడు, దాన్ని మొనాడు, వీటిలో ఉన్నటువంటి ఈశ్వరుడు. వాడికి వీడికి ఒక చక్కటి అనుసంధానం ఏర్పడాలంటే ఇదంతా కూడా ఒక రథమిక్గా ఉన్నప్పుడే ఆ అనుసంధానం ఏర్పడుతుంది. లేకపోతే అనుసంధానం దొరకదు. బాహ్య జీవితంలో రథం అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అంతర్ జీవితంలో రథం అంటున్నది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఎస్టాబ్లిష్ చేసుకోగా అప్పుడు దీని నుంచి దానికి రిఫ్లెక్షన్, దాని నుంచి దానికి రిఫ్లెక్షన్, లా వీడి యొక్క మైండ్ నుంచి
సోలు ఆ పైన నుండి మొనాడ్ దాకా ఇలా చక్కటి రిఫ్లెక్టివ్ ఆస్పెక్ట్ అంటాడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. మైండ్ నుంచి వీడి యొక్క దేహమునకు ఒక రకం అంటాడు ఎస్టాబ్లిష్ అయిపోయింది. అప్పుడు ఆపాద మస్తకం ఉంటుంది సరే, కింద నుంచి పైదాకా ఒక చక్కటి రకంగా ఉంటుంది. ఆ మొనాడిక్ లెవెల్లో ఉన్నటువంటి లెవెల్స్లో ఉన్నటువంటి రహస్యాలన్నీ కూడా ఫిజికల్లీ వీడు చక్కగా అలా దర్శిస్తాం. చాలా చక్కగా ఉంటుంది జీవితం. దీనికి సంబంధించినటువంటి రహస్యాలే మాస్టర్ గారు రాసినటువంటి పురాణ పురుషుడిలో చాలా చక్కగా రాస్తారు. ఈ రహస్యాలన్నీ కూడా దేవకి వాసుదేవుల రహస్యాల్లో చెప్తున్నాడు. సో అది అలా వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, angel, however, he stands with the disciple in fully. So from the, but is conditioned by them. So utmost meaning from them, but is not conditioned by them. He then enters upon the relative simple life of the initiate. Does this phrase astonish you? You need to remember that the initiate has freed himself after the second initiation from the complexities of emotional and astral control. కాంప్లెక్సిటీస్ ఉండవండి. మనకు తెలియకుండా మనలో చాలా కాంప్లెక్సెస్ ఉంటాయి. దయచేసి అవన్నీ కూడా మనం తొలగించుకోవాలి. తెలియకుండా మనలో చాలా కాంప్లెక్స్. అరే నాకేంటి వీడు ఏదో వంట వాళ్ళు రాలేదట, లేదా పని వాళ్ళు రాలేదట, గిన్నెలు ఎవరు కడుగుతారా అని అటు చూస్తున్నా నా దగ్గర వచ్చి అంటాడు ఏంటండి, వాట్ ఈస్ దిస్? అరే గురు పూజలో నాకు ఆ పని చెప్పడం ఏంటండి? తెలియకుండా మనలో కాంప్లెక్సెస్ అటువంటి ఉంటుంటాయి. దయచేసి కాంప్లెక్సెస్ అస్సలు పెట్టుకోకండి. వీఆర్ నథింగ్. మనకి ఏంటి అసలు మాస్టర్ గారు అందరు చేసిందని మనం చేసింది అంతా అసలు మనం ఎంత అసలు మన జీవితం ఎంత మనం మాట్లాడితే అసలు. కనుక కాంప్లెక్సిటీస్ అంటాడు అస్సలు మనం పెట్టుకోకూడదు. తెలిసి ఆ పాయింట్ మనం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు తెలుసు కాబట్టి అవన్నీ కూడా. ఆఫ్ ఎమోషనల్ అండ్ ఆస్ట్రల్ కంట్రోల్ అది. గ్లామర్ క్యాన్ నో లాంగర్ ఓవర్ పవర్ఫుల్. గ్లామర్ అంటుంటే తీసి అవతల పడేయండి అసలు. అంటే మన గురించి ఒక ప్రత్యేక భావం అస్సలు దగ్గరికి రానివ్వకండి. ఏమాత్రం ఉందా అంటుంటే చెక్ చేసుకుంటూ ఉండండి. ముందే అందిస్తానికి ముందు దాన్ని తీసి దాన్ని పక్క పెట్టేసేటువంటి పనులు మీరు ఎంచుకోండి దయచేసి. గ్లామర్ షుడ్ నాట్ ఓవర్ పవర్ఫుల్. అస్సలు గ్లామరస్గా ఉండకండి. మహానుభావులు వాళ్ళందరూ కూడా వాళ్ళు మర్చిపోయేటువంటి జీవన విధానం. యేసుక్రీస్తు ఎక్కడ కూడా గ్లామర్ లేదు. ఆయన చుట్టూ ఎంతమంది చేయలేరు. రావణ మహర్షికి గ్లామర్ లేదు, రామకృష్ణ పరమహంసకి లేదు, మా శ్రీకి గారికి లేదు, ఎవరికీ లేదు గ్లామర్. మరి మనకెందుకు గ్లామర్? అందరికన్నా మనం గొప్పవాళ్ళమా? ఎంత సామాన్యంగా జీవించి చూపించారు ఏ అవతార పురుషుడిని స్వీకరించిన. కనుక అది మనం వాళ్ళని స్మరించుకున్నట్టుగా ఎస్ వీఆర్ వెరీ నార్మల్ బీ, అది మనకు తెలుస్తుంది. సో ఇట్ షుడ్ నాట్ ఓవర్ పవర్ హిమ్. అది హీ కెన్ స్టాండ్ విత్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ హీ మే డూ అండ్ ఫీల్. బట్ అన్నిటిని ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ హీ మే డూ అండ్ ఫీల్. ఎదుటివాడికి మన వల్లనే వాడు బతికి బట్టగట్టు ఉండొచ్చు అనిపిస్తుంది. నువ్వు నిజంగా ఆ క్షణంలో మందేతావు కాబట్టి నేను ఈరోజు నిలిచాను, ఇంత పని చేయగలిగాను, నువ్వు ఆ రోజు అప్పిచ్చావు కాబట్టి నేను నా కూతురు పెళ్లి చేశాను, ఇలాంటివి అనొచ్చు వాడు. అన్నిటినీ మనం ఊరికనే ప్రత్యక్షంగా మనం ఏర్పడేటువంటి కారణం చెప్తే అక్కడ నిజానికి మనం కాల్ చేస్తున్నాడు. అన్నీ బాగా తెలుసుకొని కలిగి ఉంటాడు అది చెప్తున్నాడు. May do and feel. He realizes that the cyclic conditions is relaxed to the pace of opposites and is part of the life manifestation of existence itself. So part of the life manifestation of existence itself. అంటే పేర్ ఆఫ్ ఆపోజిట్స్ అంటే లైఫ్లో భాగం అండి. ఒకడు వచ్చి ఈరోజు నీ అంత మహానుభావుడు లేడండి, నీ వల్ల నేను ఈరోజు నిలిచానంటాడు. రేపు వాడి ఇంట్లో ఒక 4 ఏళ్ల తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయితే నిన్ను పిలిచారు కదా, నువ్వు అదే భావంతో నువ్వు వెళ్ళావు. పాపం వాడు నువ్వు వచ్చినా అసలు నిన్ను చూడకుండా ఉన్నట్టుగా వాడు బిహేవ్ చేస్తాడు. దక్షుడు బిహేవ్ చేసినట్టుగా ఈశ్వరుడు దగ్గర. నిజానికి సాధకుడైతే వీడేం ఫీల్ అవ్వడు. సాధకుడు కాకుండా మనలాగా అంటాడు అనుకోండి, చాలా ఫీల్ అయిపోతాడు. అరే ఆ రోజు మంది ఇచ్చాను, అంత రోగం ఎక్కడ కూడా నయం కాదన్నటువంటి రోగాన్ని నేను నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను మంది ఇచ్చాను, ఇంత సేవ చేశాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇన్నిసార్లు మంది ఇచ్చాను. ఈరోజు వాళ్ళ ఇంటికి వెళితే పెళ్ళికి వెళితే వాళ్ళ ఇంట్లో ఏమిటి అసలు ఏమి నాతో సరిగా మాట్లాడేదని లోపల విడలా గుంజిపోతుంది. ఏ ఇక్కడ మంది ఇచ్చాంటే అది అయిపోయింది అంతే. అది ఎక్కడో బుర్రలో క్యారీ చేయకూడదు మనం అసలు. ఎటువంటికి ఏదైనా మన వల్ల మంచి జరిగిందంటే అది ఫస్ట్ మర్చిపోవాలి మనం. యూ షుడ్ ఫర్గెట్ ఇట్ ఇమీడియట్. అంటే అది తెలియకుండా మనలో అహంభావం పెంచుతున్నాడు. ఎదుటివాడికి మన వల్ల మంచి జరిగిందా చాలు, అది ఈశ్వరార్పణ అని చేస్తున్నాం. మనం కాదు చేసింది అంటే బాగా తెలుసుకోవాలి. మన వలన వాడికి ఏదైనా మంచి జరిగితే చాలు, దర్శ సంతోషం అంతే. నెక్స్ట్ మూమెంట్ దాన్ని మర్చిపోవాలి ఇమీడియట్గా.
అంటే అది బుర్రలో ఉండిపోయిందా చాలు మనని అది ఎంత మనం మంచి చేసాం అంతా పోగొట్టుకున్న వాళ్ళు అయిపోతాం. అది ఇక్కడ విషయం. సో అది ఇక్కడ చాలా ఇబ్బంది పెట్టేటువంటి విషయం. Existence itself. In the process of learning this, he passes through great difficulties. In process of learning, he passes through గ్రేట్ డిఫికల్టీస్. ఎన్నో ఇబ్బందులు అనేటువంటి వీడు ఫేస్ చేస్తుంటాడు. అంటే తనని తాను గుర్తుపెట్టుకుని పని చేస్తుంటే వీడు ఎక్కడ వీడు నిలబడ్డాడు. తనని తాను మర్చిపోయి జీవించాలి. ఎక్కడైనా సరే మీ ఇష్టం. మీ కుటుంబానికైనా సరే, మీ చుట్టాలకైనా సరే, మీ స్నేహితులకైనా సరే, మీ బంధువులు ఎవరు మీ అపరిచితులకు మీరు పనిచేసినా సరే, ఎవరికి పనిచేసినా సరే అది మనం ఎక్కడో కూడా క్యారీ అవుతుంది చేస్తే మనకి చాలా. హీ యాజ్ ఎ సోల్ సబ్జెక్ట్స్ హిమ్సెల్ఫ్ టు ఎ లైఫ్ ఆఫ్ అవుట్గోయింగ్, ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆఫ్ ఎక్స్ట్రావర్షన్. He as a soul subjects himself to a life of outgoing. He should be a giver. లైఫ్ ఆఫ్ అవుట్ గోయింగ్ గా కలిగి ఉన్నాడు. వీడి దగ్గర ఏముందని వీడు ఇస్తున్నాడండి. ధనవంతుడు అని అనుకోకండి వీడు. నేను వీడిలో ఇచ్చే గుణం ఉంది అంతే. సో వీడు యాజ్ ఎ సోల్ గా వీడు ట్రైన్ అప్ అవ్వడంలో హీ స్టార్టెడ్ గివింగ్ థింగ్స్. సబ్జెక్ట్స్ హిమ్సెల్ఫ్ టు ఎ లైఫ్ ఆఫ్ అవుట్ గోయింగ్, ఆఫ్ మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఆఫ్ ఎక్స్ట్రావర్షన్. ఒక మ్యాగ్నెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నది వీటి నుంచి అలా జరుగుతుంది. ఎక్స్ట్రా వెర్షన్ అంటున్నది 10 మంది వీడి దగ్గర చేరుతుంటారు, ఏదో మందులు తీసుకెళ్తూ ఉంటారు, ఏదో వీడి వల్లనే వాళ్ళు బతికి వాళ్ళు హాయిగా ఉంటున్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆఫ్ ఎక్స్ట్రా వెర్షన్. హీ మే ఫాలో దిస్ ఇమీడియట్లీ విత్ ఎ లైఫ్ ఆఫ్ విత్డ్రావల్, ఆఫ్ అపారెంట్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ రిలేషన్షిప్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ విత్ అన్ ఇంటెన్స్ ఇంట్రోస్పెక్టివ్ ఇంట్రావర్టెడ్ అండ్ ఎక్స్ప్రెషన్. అంటే ఒక రకంగా జీవితం చూస్తేనేమో అద్భుతంగా ఉంటుందండి. చాలా చాలా మందికి ఇది జరుగుతూ ఉండవచ్చు. చాలా మంది వీడు మంది ఇచ్చినందువల్ల వాడు చాలా మెచ్చుకోవచ్చు, నిజంగా మీ వలన సార్ అదిదని అనొచ్చు, ఇంత జరుగుతుంది. ఇంకో పక్క లైఫ్ వీడిది ఎలా ఉంటుందంటే అసలు ఎందుకు జీవిస్తున్నాం, మనం జీవించి ఏమిటి ఉపయోగం అయింది, లేదా తెలియకుండా వీడి లైఫ్లో అలా బాధ అనేటువంటిది అలా కలిగి దానివల్ల అలా కుమిలిపోతూ ఉండడం, ఇలాంటివి కొన్ని లైఫ్లో వీడు జరుగుతాయి. ఒక పక్క చూస్తే చాలా బ్రహ్మాండంగా వాళ్ళు వీళ్ళు మెచ్చుకుంటారు అండి. ఇంకో పక్క వీడు ఇలా ఇంట్రాస్పెక్ట్గా ఇలా అయిపోయి ఇంట్రావర్ట్ అయిపోయి ఏంటో తెలియని బాధపడుతున్నట్టుగా అలా ఆడిపోతుంది లైఫ్. రెండు జరుగుతుంటాయి. ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ హిస్ రిలేషన్షిప్స్, ఎవరితోటి పెద్దగా మాట్లాడాలనిపించదు, ఏం చేయాలనిపించదు, ఇవన్నీ కొన్ని వచ్చేస్తుంటాయి. అండ్ ఎన్విరాన్మెంట్ తోటి అసోసియేట్ అవ్వాలని, అండ్ విత్ అన్ ఇంటెన్స్ ఇంట్రాస్పెక్టివ్ ఇంట్రావర్టెడ్ ఎక్స్ప్రెషన్. ఇంట్రావర్టెడ్ ఎక్స్ప్రెషన్గా ఉంటుంది, ఎవరికి పెద్దగా ఏమీ ఇది ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు దేని మీద. బిట్వీన్ దీస్ టు ఎక్స్టెంట్స్ హీ మే ఫ్లాండర్ distressingly sometimes for many years until he learns to fuse and blend the two expressions. రెండింటిని క్లబ్ చేసుకోవడం అంటుంది వీడికి శాతం అవ్వట్లేదు. ఇంకా అటు ఒక సీసా లాగా ఫ్లో అవుతుంటుంది లైఫ్, పైకి కిందకి. ఇలా పైకి వెళ్ళిపోతున్నప్పుడు అలా చాలా బాగుంది అది ఇది అన్నది, మరి అక్కడ అలా కనబడిపోతుంటాడు. అంటే జీవితంలో ఏది కలిసి రానట్టుగాను, ప్రతిదీ కూడా వీడి జీవితంలో అన్ని పోగొట్టుకున్న వాళ్ళలాగాను అలా వెళ్ళిపోతుంటుంది. మళ్ళీ ఇలా డౌన్ ఫాల్ అయిపోతుంటుంది లైఫ్. ఇంత జ్ఞానవంతుడు కూడా అన్ని తెలిసినటువంటి అలా డౌన్ ఫాల్ అయిపోతుంది. మళ్ళీ అలా వాళ్ళు ఎవరో వచ్చి చాలా చక్కటి ప్రవచనం చెప్పారండి, చాలా చక్కటి మంది ఇచ్చారండి, చాలా చక్కటి సలహా ఇచ్చారండి, అవసరంలో మాకు మీరు ఆ 10,000 ఇచ్చారు కాబట్టి మా కుటుంబం నిలబడిందండి అని వాడు అన్న వీడి దగ్గర లక్ష లక్షల బీరోలో ఉండవచ్చు. 10,000 పొంది వాడు అంత ఆనందం పొందుతున్నాడు. మరి లక్ష లక్షల బీరోలో ఉన్నవాడు ఎంత ఆనందంగా ఉండాలి. అయినా వీడికి దానివల్ల ఏమీ ఆనందం దొరకనట్టుగా అలా ఉండిపోతుంది. ఈ రెండు మధ్యలో లైఫ్ అలా వెళ్ళిపోతుంటుందండి, ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి. అది చెప్తున్నాడు ఒక సాధకుడి యొక్క జీవితం ఈ రెండింటిగానూ వెళుతుంటుంది. Of many lives until he learns to fuse and blend the two expressions. Then the dual life of the accepted disciple in its various grades and stages becomes clear to him. సో దీన్నే మనం ఇసాటర్ గ్యాస్ట్రాలజీ చెప్పినప్పుడు ఏమని చెప్పారు, వాడు అలా చిలకబడతాడండి. వృశ్చిక రాశికి చేరినటువంటి వాడికి ఎన్నో టెస్ట్, వాడికి పరీక్షలు వస్తుంటాయి జీవితంలో. ఉదాహరణకు వాడెవడో ఇప్పుడే మన కలిశాడు, మీరు మంది ఇచ్చారండి చాలా బాగుంది సార్, నేను చాలా బతుకుతానా అని అనుకున్నారు మా ఇంట్లో వాళ్ళు, నేను చక్కగా ఉన్నాను, ఇప్పుడు హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నాను అని చెప్పి వాడు వచ్చి మన ఇంటికి వచ్చి దీపావళి శుభాకాంక్షలు అని చెప్పి స్వీట్ ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు. బాగుంది, అందరికీ చాలా బాగుందా. అందువల్ల ఎవడో చుట్టాలో ఎవడో వీడికి ఫోన్ చేశాడో లేదా ఇంటికి వచ్చాడో వీడిని చెడాబడా తిట్టేశాడు, వీడితోటి ఎప్పుడు చేయనంత గొడవ వీడితో చేసేసి వాడు చెప్పాడు. సో
ఇదే జరుగుతుంటుంది, అది జరుగుతుంది వీడు లైఫ్లో. జరుగుతున్నటువంటి విషయాల్ని వీడు, ఈ రెండింటి విషయాలు వీడు ఇలా ఫ్లక్చుయేట్ అయిపోతుంది తెలియకుండా. అది చెప్తున్నారు ఇక్కడ. కాసేపు ఇట్లా ఉంటుంటే కాసేపు ఎట్లా ఉంటుంటాడు. డ్యూయల్ లైఫ్ ఆఫ్ యాక్సెప్టెడ్ డిసైపుల్. దీని నుంచి వీడు చేసుకున్న సాధన వీడికి ఏమైనా నిలబడుతుందా? వాడు ఎంత తిట్టిపోయాడు, తిట్టి వెళ్ళిపోయిన తర్వాత వీడు తిట్టకముందు ఎలా ఉన్నాడు, వీడి మనసు అలా ఉందా, నిజానికి వీడు ఎందుకు తప్పు లేదు అనుకున్నా, అలాంటి వాడి గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. వీడు ఎందుకు తప్పు ఉండి తిడితే దట్స్ ఆల్ దట్ వి షుడ్ ఏబుల్ టు యాక్సెప్ట్ అవర్ మిస్టేక్స్. వీడు ఎందుకు తప్పు లేకుండా ఎదుటి వీడు తిట్టేశాడు, వీడు అయినా వీడు రియాక్ట్ అయిపోకుండా వీడు ఉండి అంతా సాధన కలిగి ఉన్నటువంటి శాఖ ఇది ఉంది. ఇప్పుడు నిలబడ్డా జారిపోయాడా, ఇలాంటి ఎన్నో పరీక్షలు అవుతుంటాయి. ఆ నీటి మడుగులో వాళ్ళందరూ వెళ్ళిపోవడం, కాళే మారుతున్న కథ, ఇదంతా కూడా వృశ్చిక రాశికి సంబంధించినటువంటి కథ ఇవన్నీ కూడా. సో వీడు అందులో నిలబడ్డా, వీడు పోయాడా, ఇది చాలా పరీక్షలు అవుతుంటాయి జీవితంలో. రహస్యాలు చెప్తున్నారు కదా. సో హిస్ రిలేషన్షిప్స్ extremes, he may ponder distress sometimes for many less until he learns to fuse and blend the two expressions. Then the dual life of the accepted disciple in its various grades and stages becomes clear to him. Various grades and stages లో ఉంటుంది డ్యూయల్ లైఫ్ ఉంటుంది ఎప్పుడు కూడా. సాధకుడి జీవితం చాలా నల్లేరువై బండినడకగా ఉంటుంది అనుకోకండి. కొంతేమో ఘాట్ రోడ్ ఉంటుంది, కొంతేమో హైవే ఉంటుంది, చాలా బాగుంటుంది హైవేలో కార్ నడుపుతుంటే. ఘాట్ రోడ్ వస్తుంది, మరి కొండ మీద ఉన్నాడు దేవుడు, మరి వెళ్ళాలి ఘాట్ రోడ్లో నలపాలి, జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్ళాలి. అంటే రెండో ఉంటాయి కష్టాలు, ఒకటే ఉంటుందని అనుకోకూడదు. becomes clear to him. He knows what he is doing constantly and systematically, both outgoing and withdrawing, serving in the world and living the life of reflection, play their useful part. Play their useful part. అన్నించి ఎంతో సేవ అనేటువంటి జరుగుతుంది. అదే దాని యొక్క వినియోగం అంటున్నది అక్కడ సిద్ధింపడుతూ ఉంటుంది. అంటే వీడు అందిస్తే వాడికి అక్కడ ఇది కాదు, దాని యొక్క టోటల్ ఇంపాక్ట్ అనేటువంటి జరిగేటువంటి రహస్యం ఇక్కడ చెప్తున్నారు. అది many psychological difficulties arise while this process is being mastered, leading to psychological cleavages, both deep-seated and superficial. ఎన్నో సైకలాజికల్ డిఫికల్టీస్ వస్తుంటాయి మనకి. సాధకుడు కూడా ఎన్నో మనస్సుకు సంబంధించినటువంటి గందరగోళాలు ఎన్నో జరుగుతుంటాడు మనసులో. ఎందుకంటే ఎప్పుడైతే ఒకడు మెచ్చుకునేవాడు ఉంటాడు, వీడు ఎలా విడిపోకూడదు, గాల్లోకి అలా లేచిపోకూడదు కదా, పక్కన ఎవడొకటిని పెడతాడు, గురువో దైవమో, నేను వీడు కొంచెం కింద నిలబడాలి, అందులో ఎవడొచ్చి వీడిని తిట్టిపోతుంటాడు, అప్పుడు వీడు భూమి మీద నిలబడతాడు, లేదా అలా గాల్లో తేలిపోతే కష్టం వీడు. అది కూడా అలా leading to psychological cleavages, both deep-seated and superficial. The goal of all development is integration. Integration as a personality, integration with the soul, integration into the hierarchy, integration with the whole until complete unity and identification has been achieved. కంప్లీట్ ఐడెంటిఫికేషన్ అంటే చోట్లో ఉన్నటువంటి అనేకంలో వీడు సపరేట్గా అవ్వడం కాదు, వాటితో వీడు ఐడెంటిఫై అవ్వడం, అది ఇక్కడ జరగాలి. షుడ్ బి ఐడెంటిఫైడ్ విత్ హిస్ సరౌండింగ్స్. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళందరూ ఏ విధంగా డ్రెస్ వేసుకున్నారు, వీడు ఈ పోలీస్ వాడు కూడా వాడు అదే విధంగా డ్రెస్ వేసుకోవాలి, వాళ్ళందరూ కరెక్ట్గా ఎలా కాలు కదిపారో వీడు అదే విధంగా కాలు కదపాలి, చెయ్యి ఎలా ఎత్తారో వీడు అదే విధంగా చెయ్యెత్తాలి. దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిఫికేషన్. అది జరగాలి చోట్లో. వీడు చుట్టూగా ఉన్నటువంటి వాళ్ళతోటి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎ పర్సన్ యాజ్ ఎ పర్సనాలిటీగా వీడు ఇంటిగ్రేట్ అవ్వాలి. అంటే వీడి యొక్క ఫిజికల్, ఆస్ట్రల్, మెంటల్ మూడు కూడా కలిసిపోయి ఒక పర్సనాలిటీ లైఫ్ అంటున్నది కలిగి ఉండాలి. ఇంటిగ్రేషన్ విత్ ద సోల్ తోటి చక్కగా ఇంటిగ్రేట్ అవ్వగలగాలి. తర్వాత వీడి చుట్టూతో ఉన్నటువంటి పరంపరతో వీడు ఐడెంటిఫై అవ్వగలగాలి. మా గురు మార్గం వేరు, మీ గురు మార్గం వేరు. థింక్ వీటివన్నీ హైదర్కి వచ్చి నిలబడ్డారు అనుకోండి, గురువు గారు వచ్చి ప్రత్యక్షంగా నిలబడ్డారు అనుకోండి, ఏమిట్రా నేను అదే నీకు చెప్పాను అన్నాడు అనుకోండి, వీడు ఏమైపోవాలి, వీడు మొహం ఎక్కడ పెట్టుకోవాలి, వీడు తీసుకెళ్ళినప్పుడు గురువుగారు నిజానికి అలా చెప్పలేదు, వీడు గురువుగారు ఫోటో పెట్టేసి సపరేట్ మతం అని చేస్తారు. అలాంటివన్నీ కూడా నెమ్మదిగా ఇంటిగ్రేట్ అయిపోవాలి వీడు. ఇంటూ ద హైరార్కీ అన్నారు. ఇంటిగ్రేషన్ విత్ ద హోల్. ఒకే ఒక్క దివ్యవంతం ఒకే ఒక్కటి ఉంది, దానితో వీడు ఐడెంటిఫై అవ్వాలి. Until complete unity and identification has been achieved. In order to master this science of integration, whole basic goal is identity with the one reality. The disciple progresses from one unification to another.
ఒక్కొక్కటిగా వీడు యూనిఫై అవుతూ అలా వెళుతుంటాడు. ఉదాహరణకి మన గురువు మార్గంలో జీవించేటువంటి మన సంస్థ చదివి వీడు ఒకటిగా ఐడెంటిఫై అయ్యాడు, వాళ్ళందరితో కలిసి పనిచేయడం వచ్చింది. ఇంకో సంస్థ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఐడెంటిఫై అవ్వాలి, వాళ్ళతో కలిసి జీవించగలగాలి. ఇది ఇలా వీడు ఐడెంటిఫై అవుతూ వెళ్తుంటాడు అందరితో. ఐడెంటిఫై ఇంటిగ్రేషన్ టు అనదర్, మేకింగ్ మిస్టేక్స్, అరైవింగ్ ఆఫెన్ అట్ కంప్లీట్ డిస్కరేజ్మెంట్. ఒకసారి వీడు హి మేక్స్ మిస్టేక్స్, టోటల్ డిస్కరేజ్మెంట్ వచ్చేస్తాం. నేను మనం తప్పులు చేసాం అనుకోండి, ఏమిట్రా ఇలా చేసా అని అంటాడు కదండి ప్రతివాడు. మనం నేర్పించమని దానికి చాలామంది ఉంటారు. దానికి తప్పు చేస్తే వెంటనే అందాం అనేటువంటి చూసేవాళ్ళు ఉంటారు. వీడిలోని ఏడ్చే గుణం ఉంది పాపం తెలియకుండా. వాడు అన్నాడు కదండి, వీడు ఆ ఏడుపు మల్టిప్లై అయిపోతుంది వీడిలో. అది కూడా the disciple progresses from one unification to another, making mistakes, arriving often at complete discouragement, identifying himself with that which is undesirable until as sole personality. He repudiates the earlier relationships. He pays the penalty again and again of misplaced fervor, distorted aspiration, the overpowering effect of glamour, and the many conditions of psychological and physical disarrangement which must arise while cleavages are being healed. క్లీవేజ్ అన్నీ కూడా హీల్ అయిపోవాలి మనలో. తెలియకుండా మనలో ఈ మిస్ప్లేస్డ్ ఇవన్నీ కూడా చాలా జరుగుతుంది. ఇష్టం వచ్చినట్టుగా మనం వాడు మిస్టేక్స్ చేయడం చేత మనం మనం డౌన్ఫాల్ అయిపోతుంటాం. అవన్నీ కూడా ఏంటంటే మనలో సెట్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ అవన్నీ కూడా. సో earlier relationships, he repudiates the earlier relationships, he pays the penalty again and again. సో వీడు ఎర్లియర్ రిలేషన్షిప్స్ ఏదైతే ఉందో అంటే వీడు పర్సనాలిటీస్ వాళ్ళతో ఐడెంటిఫై అవ్వడం ఉంటుంది. ఎర్లియర్ రిలేషన్షిప్స్ అది జరగాలి వీడికి. సో అది జరగకుండా ఉన్నంత వరకు వీడు హీ పేస్ ది పెనాల్టీ అగైన్ అండ్ అగైన్ ఆఫ్ మిస్ప్లేస్డ్ ఫెర్వార్ అన్నాడు. డిస్టార్టెడ్ ఆస్పిరేషన్, వీడు ఒక ఆస్పిరేషన్ చాలా డిస్టార్టెడ్గా ఉంది, అందువలన కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఓవర్ పవరింగ్ ఎఫెక్ట్ ఆఫ్ గ్లామర్, గ్లామర్ అంటున్నది ఓవర్ పవర్ చేస్తుంది, దానివల్ల కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి. ఇబ్బందులు నిజానికి ఏ కారణానికి అంటే వాడు వీడు అనంత వల్ల ఇబ్బందులు వస్తున్నాయని అనుకోకండి. వాడు పలానా వాడి వల్లనే మనకి ఇబ్బందులు వచ్చాయి, పలానా వాడు ఇష్టం వచ్చినట్టు వాడికి చెప్పేశాడు కాబట్టి, వాడు మన తప్పుగా అనుకున్నాడు కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి. ఇవన్నీ ఇఫెక్ట్స్, కాజెస్ ఎక్కడ ఉంటాయంటే ఇవన్నీ కాజెస్ మనకి. ఏమిటి? ఓవర్ పవర్డ్ గ్లామర్ ఇవన్నీ చెప్పారు, ఇవన్నీ కాజెస్ అన్నమాట. అండ్ ది మెనీ కండిషన్స్ ఆఫ్ సైకలాజికల్ అండ్ ఫిజికల్ డిస్అరేంజ్మెంట్ విచ్ మస్ట్ అరైజ్ వైల్ క్లీవేజెస్ ఆర్ బీయింగ్ హీల్డ్. రైట్ ఐడెంటిఫికేషన్ అచీవ్డ్ అండ్ కరెక్ట్ ఓరియంటేషన్ ఎస్టాబ్లిష్. కరెక్ట్ ఓరియంటేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవాలి లైఫ్లో ఎప్పుడు కూడా. అది బాగా గుర్తుపెట్టుకోండి. రైట్ రిలేషన్షిప్, రైట్ ఓరియంటేషన్, రైట్ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ జరిగిపోవాలి. అది మిగిలిన పాయింట్స్ మనం నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయతాం న్యాయేన మార్గేణ మహీం మహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.